యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో ఈరోజు ఇంతకుముందున్న సర్పంచ్ ఇప్పుడు వచ్చిన ఎన్నికల తర్వాత వచ్చిన సర్పంచ్ మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం. నా పేరు లింగస్వామి, మాది అల్లాపురం గ్రామం. మీ ఊర్లో ప్రధానమైన సమస్యలు ఏంటి? మా ఊర్లో ప్రధానమైన సమస్యలు మురికి కాలువలు, దోమల విడద ఎక్కువ ఉంటుంది. ఈ ఓపెన్ ప్లాట్స్ దాంట్లో చెత్త చెదారం ఎక్కువగా వేయడం అలాంటివి చేస్తుంటారు విలేజ్లో. దాన్ని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళారా? సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇప్పుడు కేసీఆర్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా ఊరి గ్రామ సర్పంచ్ ఓపెన్ ప్లాట్స్లలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడం జరుగుతుంది. మురికి కాలువలను నీట్గా చేయాలని మంచి వ్యక్తి మా గ్రామ సర్పంచ్. మురికి కాలువను ఎప్పటికప్పుడు నీట్గా రోడ్లు క్లీనింగ్ చేయడం అలాంటివి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. యువతకు మన గ్రామ సర్పంచ్ ఎల్లవేళలా ఎప్పుడు ఫోన్ చేయగానే రెస్పాన్స్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చి యువతను కాపాడుకోవడానికి కృషి చేస్తుంటాడు. అలాగే విలేజ్లో వృద్ధుల కోసం ఇట్లా ఏదైనా విలేజ్ ప్రజలకు సమస్యలు ఉంటే వాళ్ళకు ముందుగా నేనున్నాననే భావనతో వాళ్ళకు ముందుగా వచ్చి సహాయం చేయడం జరుగుతుంది. సర్పంచ్ చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎన్నికల హామీలు ఇచ్చింది కదా, నీ ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించని నేను ఈ పనులు చేస్తాను, కొన్ని పెండింగ్లు ఉన్న పనులు అవి ఎలా పూర్తి చేయగలుగుతాను? ఎన్నికల్లో హామీ ఇచ్చిన పనులను వృద్ధులకు, పింఛన్ లేని వాళ్ళకు పింఛన్కి అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ అందిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు అవి కూడా చేస్తున్నాడు. అలాగే ఒంటరి మహిళలకు కూడా హామీ ఇచ్చాడు. ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళ కోసం కూడా కృషి చేసి ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారా లేదా అనేది దాన్ని కూడా చేస్తున్నాడు. ఈ వికలాంగుల గురించి ఇట్లా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళ కోసం ఇప్పుడు ఉన్న పింఛన్ దారులే కాకుండా ఇంకా ఎవరైనా వికలాంగులు రాలేదని వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మా సర్పంచ్ చాలా వర్క్ బాగా చేస్తున్నాడు. మా గ్రామం కోసం ముందుండి పోరాడతానని కూడా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. సర్పంచ్ కార్యక్రమంలో సర్పంచ్ గారికి వచ్చింది. సార్ మీ పేరు? నా పేరు కొలను శ్రీనివాస్ రెడ్డి, నేను అల్లాపురం గ్రామ సర్పంచ్. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ సమస్యలను ఎలా తీర్చబోతున్నారు? నేను సర్పంచ్గా గెలిచిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అన్ని సమస్యలను కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఆ సమస్యలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసినాం. ఒక్కొక్కటిగా ఆ సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటి సార్? మా గ్రామంలో ప్రధాన సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్లు. సీసీ రోడ్లు కూడా దాదాపు మోస్ట్లీ ఉన్నాయి. ఇంకా 50% సీసీ రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ సీసీ రోడ్లను కూడా మేము త్వరితగతిన ఏర్పాటు చేయడానికి మేము ఒక నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. మీ గ్రామంలో గ్రంథాలయం ఉందా? మా గ్రామంలో గ్రంథాలయము ఇప్పటివరకు లేదు. గ్రంథాలయం ఏర్పాటు గురించి నేను నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ద్వారా మేము కోరడం జరిగింది. గ్రంథాలయం త్వరలో
గ్రంథాలయం బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని మేము ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తాం. మీ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఏంటి? మా గ్రామంలో దాదాపుగా అందరూ కూడా వ్యక్తిగతంగా బిజినెస్ వ్యాపారాల మీదనే ఉంటారు. దాంతోపాటుగా మా గ్రామం మేజర్గా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కొంత నిరుద్యోగ సమస్య ఉన్నది. నిరుద్యోగులు ఉన్నారు, కానీ లోకల్గా కంపెనీలలో వాళ్ళకు అకామిడేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొంతమంది యువత మా దగ్గర రావడం జరిగింది. ఆ యువతకు ఒక 2-3 కంపెనీల్లో అడగడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు మాకు ఈ నెల 15 రోజుల మాకు వాళ్ళని తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను ఎలా ముందుకు తీసుకెళ్తామన్నారు? పాఠశాల విషయానికి వస్తే మా గ్రామంలో ప్రైమరీ సెక్షన్ ఉంది. ప్రైమరీ స్కూల్ 5th వరకు ఉన్నది. కానీ పాఠశాలకు గత 20 సంవత్సరాల సంది నిర్మించినటువంటి బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ కొత్తగా కలర్స్ వేసి ఆ స్కూల్లో బండలు, విండోస్ రిపేర్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా రెనోవేషన్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ రెనోవేషన్ సంబంధించి ఒక ఎస్టిమేషన్ తయారు చేసి దాతలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. దాతలు వేరే ఒక అతను అడిగాము. ఆ దాత కూడా స్పందించారు. కానీ ఈ నెలలో 15 రోజుల్లో ఆ స్కూల్ కలర్స్, దానికి సంబంధించిన రెనోవేషన్ మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా గ్రామంలో ఉన్న గుళ్ళు దాదాపు మేజర్గా పెద్ద గుడి మా దగ్గర సరళమేసమ్మ టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉన్నది మా గ్రామంలో. ఆ ఫేమస్ టెంపుల్ ఇప్పటికీ దాదాపు ఒక 3 కోట్ల రూపాయలతోటి మా గ్రామ యువకులు, మా గ్రామవాసి అయినటువంటి చైర్మన్ అర్ధ వెంకటరెడ్డి వారి యొక్క సహకారంతో, మా గ్రామంలో ఉన్నటువంటి అందరి సహకారంతో, అదేవిధంగా దాతల సహకారంతో 3 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించడం జరిగింది. ఆ గుడి ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. అదేవిధంగా మేము గ్రామంలో ఒక రామాలయం నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. అది గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు సహకరిస్తే ఆ రామాలయాన్ని కూడా నా యొక్క 4 సంవత్సరాల పీరియడ్లో నిర్మించాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. మీ గ్రామంలో దాతల సహారం ఉందా? దాతల సహకారం అనేది మా గ్రామంలో ఇప్పటివరకు అయితే ఆ టెంపుల్కే ఇప్పటివరకు దాతలు అందరూ కూడా సహకారం చేసి మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్మించడం జరిగింది. కానీ వేరే విషయాలలో ఇప్పటివరకు అయితే దాతల సహకారం ఎవరు చేయట్లేదు. నేను గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు కావాలని చెప్పి ఒక కంపెనీ అతన్ని అడిగి ఒక 4 లక్షల రూపాయల వ్యయంతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 30 రోజుల ప్రణాళికలో కూడా దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి వీధుల్లో చెత్తను కానీ, ఓపెన్ ప్లాట్లో ఉన్నటువంటి చెత్తను కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం జరిగింది. దోమల నివారణకు మందులు కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ అవన్నీ వాడుతున్నాం. అదేవిధంగా హరితహారంలో భాగంగా మా గ్రామంలో ప్రత్యేకంగా మొక్కలు పెంచుకుంటూ మొక్కలని ఇప్పటివరకు కూడా మేము పెట్టడం జరిగింది. పెట్టిన మొక్కలు కూడా పెంచుతున్నాం. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మాకు దిలీస్ వాళ్ళు కొంత సహకారం చేశారు. ట్రీ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రీ గార్డ్స్ తీసుకొని ఇప్పటికీ కొన్ని ట్రీ గార్డ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సరళమేసమ్మ టెంపుల్కి వెళ్ళే దారి చాలా పెద్దగా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మొక్కలు చాలా పెద్ద ఎత్తున పెంచి ఇక్కడికి అవసరమైతే ఆ టెంపుల్కి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకురావాలని ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. మా గ్రామాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మీ గ్రామంలో జనాభా ఎంత? మా గ్రామంలో సుమారు 800 మంది ఉంటారు. మీ గ్రామంలో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ ఇంకా రావట్లేదు ప్రభుత్వం నుంచి. రైతు బంధు సకాలంలో అందుతుంది. పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కానీ మిగిలిన అన్ని బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుంచి సక్రమంగానే అందుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.